పిల్లరా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి ఈ దినమున దేవుని యొక్క పాద సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8, 9 వచనాల్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం చదువుకుందాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరిసిన వెంట్రుక కనబడుచున్నను అది అతనికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడి ఉన్నది. ఈ 4 మాటల్ని కూడా మనం చాలా క్లుప్తంగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ధ్యానం చేద్దాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివినప్పుడు ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను మొదటి మాట. రెండవదిగా ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. మూడో మాట, అతని బలము తగ్గిపోయినను అతనికి తెలియలేదు అని రాయబడి ఉంటుంది. నాలుగోది, తల మీద నెరసిన వెంట్రుక కనబడుచున్నను అది అతనికి తెలియదు అని రాయబడింది. ఒక్కొక్క మాటను నేను క్లుప్తంగా దేవుని యొక్క సందేశము నుండి నేను మీకు వివరిస్తాను. యోసేపు నీతిమంతుడు, యోసేపు పరిశుద్ధుడు, యోసేపు దేవుని కొరకు నిలిచిన వాడు, పాపం చూసి పారిపోయినటువంటి వాడు, శ్రమలు అనుభవించినటువంటి వాడు, జైలు పాలయ్యాడు. ఆ తదనంతరము తన యథార్థతను బట్టి, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి దేవుడు తనను హెచ్చించాడు, తనకు ప్రధానమంత్రిగా చేశాడు అనే సత్యాన్ని దేవునికి వాక్యాన్ని విందాం. అటువంటి పరిశుద్ధుడైనటువంటి యోసేపు యొక్క కొడుకు ఎఫ్రాయిం. నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దేవునికి భయపడేటటువంటి యోసేపు కడుపున పుట్టినటువంటి ఈ యొక్క ఎఫ్రాయిము గురించి రాయబడినటువంటి ఈ 4 మాటల్ని నేను ఈ దినమున మీ ముందు నేను ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి మాట మనం చదివినప్పుడు దేవునికి వాక్యం రాయబడింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను అని దేవునికి వాక్యం రాయబడింది. దేవుని యొక్క పిల్లలు కేవలం దేవుని యొక్క పిల్లలతోనే సహవాసం చేస్తే వారి యొక్క ఆత్మీయ జీవితము క్షేమాభివృద్ధి కలిగి దినదినము వర్ధిల్లుతారు ఆత్మీయంగా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి యోసేపు యొక్క కుమారుడైనటువంటి ఎఫ్రాయిం అన్యులతో కలిసిపోయెను అని దేవునికి వాక్యం రాయబడింది. చాలా విచారకరమైనటువంటి విషయం, చాలా వేదనకరమైనటువంటి విషయం కదా. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల యొక్క పెంపకంలో పెరిగినటువంటి వాడు, ప్రార్థనలో, సహవాసంలో, దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా నడిచినటువంటి వాడు ఇక్కడ అన్యజనాంగములతో కలిసిపోయినాడు అని దేవునికి వాక్యం రాయబడింది. అన్యజనుల గురించి రాయబడిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 17 వచనాన్ని ఒకసారి చదువుతాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, నువ్వు ముందు అన్యుడవు, నువ్వు ముందు యేసుని ఎరగనటువంటి వాడవు, యేసుని ఎరగనటువంటి దానం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావు, దేవుని యొక్క సన్నిధిలో నడుస్తున్నావు. అయితే నీ సహవాసం ఎలా ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? నీ మాటలు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ తలంపు ఏ రీతిగా ఉన్నది? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అన్యజనాంగంతో కలవద్దని దేవునికి వాక్యం సెలవిస్తోంది. ఎందుకు అంటే, దాని కింద వాక్యం చదువుదాం. వారైతే అంధకారమైన మనసు కలిగి ఉంటారు. అంధకారమైన మనసు కలిగి, అంధకారం అంటే ఏంటి? అంధకారం అంటే చీకటి మనసు కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి,
వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయకుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఎంత భయంకరమైనటువంటి మాట! అన్యుల గురించి రాయబడినటువంటి మాటను మనం చదువుతున్నాం. వారి యొక్క మనసు అంధకారమైంది కాబట్టి వారికి నచ్చినట్లుగా వారు నడుస్తూ ఉన్నారు. వారు మనసుకు తోచినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. నీవు నేను అట్లా నడవటానికి వీల్లేదు. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, అన్యజనులు నడుచుకున్నట్లు ఇక మీదట నువ్వు నడుచుకునవలదు అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను మనము దేవునికి వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం సరిచేసుకుంటూ పిల్లరా దేవునిని మనం కనపరచవలసిన వారమై ఉంటున్నాం అనే సత్యాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంధకార మనసు కలిగి ఉన్నారు. తర్వాత తమ హృదయ కాఠిన్యము అని రాయబడింది. మొదటి మాట అంధకారమైన మనసు కలిగి ఉన్నారు. రెండోది హృదయ కాఠిన్యము కలిగి ఉన్నారు. కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. వారి యొక్క హృదయము బండబారిపోయినటువంటి మనస్తత్వము, కదలిక ఉండదు, స్పందన అనేది ఉండదు. ఒక మాట విన్న ఒక బంతిని గోడ మీద కొడితే అవి తిరిగి వచ్చేస్తా ఉంది కదా. కానీ ఈ యొక్క మనిషి, ఈ యొక్క అన్యుడు ఒక మాట తను విన్నప్పుడు తను రెస్పాండ్ అవ్వట్లేదని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఈ లోకంలో ఎంతో మందికి ప్రియులరా దేవుని యొక్క వాక్యము చెప్పబడతా ఉంది, కానీ వారు మాదే అంటున్నారు, ఎక్కడికెక్కడికో వెళుతున్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. వారు మనసుకు నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ పిల్లరా దేవునికి దూరం అయిపోయి శాశ్వతంగా వారు నరక ప్రాప్తులు అవుతున్నారు అనే సత్యాన్ని నేను చెప్పడానికి చాలా వేదన చెందుతున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎఫ్రాయిము అనేటటువంటి యవనస్తుడు యోసేపు యొక్క కుమారుడు, కానీ అన్యులతో కలిసి ఆయన సహవాసం చేయటం వలన అన్యులు ఎట్లా ఉంటారు అనే మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, అంధకారమైన మనసు కలిగి ఉంటారు. రెండవదిగా వారు కఠినమైన మనసు కలిగి ఉంటారు. ఆ తర్వాత దాని కింద రాయబడి ఉంటుంది, అజ్ఞానము చేత ఉంటారు అని. అజ్ఞానము అంటే జ్ఞానము లేకుండా ఉంటారు వాళ్ళు. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు సరిచేసుకోవడానికి ఇష్టపడరు, రావడానికి వెనుకంజ వేస్తూ ఉంటారు. దేవునికి వాక్యం రాయబడింది, జ్ఞానము అంటే ఏంటి? దేవుని ఎరగనటువంటి వారు అజ్ఞానులని దేవునికి వాక్యం రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని. కాబట్టి నీవు నేను మనము జ్ఞానులముగా దేవుని యొక్క సన్నిధిలో మనం నడవవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుస్తే ప్రియులారా మనం జ్ఞానులము. అనేక మంది లోకంలో ఉన్నారండి. టాటా, బిర్లా లాంటి వారు, అంబానీ లాంటి వారు, అదానీ లాంటి వారు వేల కోట్ల డబ్బులు వారి దగ్గర ఉన్నాయి. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారికి ఇదే సత్యమైన మార్గము, ఇదే జీవమైన మార్గము అని కనుగొనేటటువంటి జ్ఞానము వారికి లేదు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినమున చంద్రమండలానికి వెళ్ళిపోతూ ఉన్నారు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి ఇప్పుడులరా ఏమేమో కనిపెట్టి బయటకు వస్తున్నారు. కానీ పరలోకానికి వెళ్ళగలిగినటువంటి జ్ఞానము చాలా మందికి లేదు. అందుకొరకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అన్యులతో మీరు కలవద్దు. కారణం ఏంటంటే వారు అంధకారమైనటువంటి మనసు కలిగి ఉంటారు. అంధకారం అంటే చీకటి కదండి. చీకటి పాపంతో పోల్చబడింది. పాపం చాలా భయంకరమైనది. పాపము నరకానికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి పాపపు మార్గంలో నేను నడవకూడదు. రెండోది, కఠినమైన మనస్తత్వం కలిగి ఉండకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిర్మలమైనటువంటి కోమలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మనసు నేను మనం కలిగి ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మూడోది అజ్ఞానము దేవునికి తెలుసుకోలేకపోవటమే అజ్ఞానము. కనుక ఈ దినము ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీవు యేసే దేవుడు, యేసే రక్షకుడు, ఆయన ద్వారానే పరలోకము, ఆయన లేకపోతే నరకము అనే సత్యము నేను నీకు తెలియజేస్తూ ఉంటుండగా ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు జ్ఞాని అవుతావు. ఒకవేళ ఈ సత్యాన్ని అంగీకరించకపోతే నువ్వు అజ్ఞాని అవుతావని దేవుని యొక్క సేవకునిగా నేను నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ తదనంతరం ఒక మాట రాయబడి ఉంటుంది ప్రియులారా, 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 17వ వచనంలోనే రాయబడింది,
దేవుని నుండి కలుగు జీవము నుండి వారు వేరైపోయి ఉంటారు అని దేవునికి వాక్యం రాయబడింది. చాలా బాధాకరమైనటువంటి మాట. దేవునిలో నుండి జీవము వస్తుంది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, మొక్క, అది నేల నుండి మనం పెరికివేస్తే పిల్లరా ఒక 10-15 నిమిషాల్లో లేక అరగంటలో అది ఎండిపోతుంది. కారణం ఏంటంటే నేల నుండి తనకు జీవం అనేది అందదు కాబట్టి. అవును, సృష్టికర్త సర్వోన్నతుడైనటువంటి దేవుని నుండి నీకు నాకు మనకు కూడా జీవం అనేది మనకు ఆయన కలుగు చేస్తాడు. ఆయన కలుగు చేస్తేనే మనం జీవించి ఉంటాం. నువ్వు అనుకుంటున్నావేమో బతికే ఉన్నాం కదండి, మనం అందరం బతికే ఉన్నాం. మరి ఏం కావాలి మనకు? నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బ్రతికేటటువంటి ప్రాణము వేరు, జీవం అనేది వేరు. ఈ జీవం అనేది యుగ యుగాలు బ్రతకడానికి ఇది సహాయపడేది. ఈ జీవము ఇది దేవుని నుండి వచ్చినటువంటి జీవము. ఈ జీవము లేకపోతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రాణంతో నువ్వు బతుకుండొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉంటావని సత్యము దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునిలో నుండి కలిగేటటువంటి జీవము నుండి వేరైపోయి ఉంటారు అని రాయబడింది. ఇటువంటి భయంకరమైనటువంటి మనుషులతో ఈయన సహవాసం చేస్తూ ఉన్నాడు. నిజానికైతే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక భక్తుని యొక్క కుమారుడు కాబట్టి ఈయన ఎట్లా బ్రతకాలి? ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి కదండి. ప్రత్యేకమైన జీవితం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడము, దేవుని యొక్క మందిరంలో ఆయా మరి కార్యక్రమాల్లో పాల్పంపులు పొందటము, సంఘంలో సహకారిగా ఉండడము, ఇటువంటి కార్యం చేయాలి. ఎవరు? క్రైస్తవులు, దేవుని యొక్క సంఘానికి వచ్చేటటువంటి వారి యొక్క పిల్లలు లేక వచ్చేటటువంటి విశ్వాసులు. కానీ అన్యులతో కలిసి సహవాసం చేసినప్పుడు, అన్యులతో కలిసి తిరిగినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారి యొక్క స్పిరిట్ నీకు వస్తూ ఉంది. అందుకొరకనే అన్యుల్లాగే నేను ప్రవర్తిస్తూ ఉంటాం అనేక సార్లు. కనుక దేవునితో మనం నడవాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడవాలి. పరిశుద్ధులైనటువంటి విశ్వాసులతో మనం కలిసి మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామనే సత్యాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఐగుప్తు నుండి ఇజ్రాయేలులను దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించేశాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జనంగా, ముందు అందరూ కలిసి ఉండేవారు, ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చేశారు. కాబట్టి వీరు ప్రత్యేకత కలిగినటువంటి వారుగా జీవించవలసి ఉన్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళ నేను మనం కూడా ఈ దినమున చీకటి నుండి వెలుతురులకు మనం వచ్చాం. కనుక చీకటి బ్రతుకు మనం బ్రతకకుండా వెలుగులో మనం నడవలసి ఉందనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు వరకు ఒకవేళ అన్యుల సహవాసంతో, అన్యులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసి మనసుకు నచ్చినట్లు జీవిస్తున్నట్లయితే ఆ మార్గాన్ని వదిలిపెట్టి క్రీస్తు అనేటటువంటి వెలుగులోకి నువ్వు రావాలని, ఆయన యొక్క వాక్యపు వెలుగులో నువ్వు నడవాలని, నీ జీవితాన్ని నువ్వు దిద్దుకొని సరిచేసుకొని నువ్వు పరలోక ఆనందమును పొందుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను. నువ్వెవరితో కలిసి తిరుగుతూ ఉన్నావు? నీ స్నేహితులు ఎటువంటి వారు? ఒకవేళ డ్యూటీ చేస్తుండొచ్చు, ఒకవేళ స్టూడెంట్గానే చదువుకొని ఉండొచ్చు, ఒకవేళ ఎక్కడికైనా ఏదైనా పని నువ్వు చేసుకుండొచ్చు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ స్నేహితులు ఎటువంటి వారు? ఎవరితో కలిసి నువ్వు సహవాసం చేస్తున్నావు? అన్యులతో కలిసి సహవాసం చేస్తే దేవుని నుండి వచ్చే జీవం నుండి నువ్వు వేరైపోతావు అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. రెండో మాట చదువుదాం. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను అని రాయబడింది. ఎవరు త్రిప్పివేయని అప్పము. అప్పం అంటే ఏంది? ఉదాహరణకు ఒక దోశ లేకపోతే ఒక చపాతి కానీ పెనం మీద వేస్తారు కదండి. వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత దాన్ని త్రిప్పివేయాలి. అట్టుని మనం త్రిప్పివేయాలి. ఒకవేళ గనక మనం త్రిప్పివేయకపోతే అది ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది, తినడానికి పనికిరాదు, అది మాడిపోయి మసి అయిపోతుంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది త్రిప్పివేయబడాలి అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఈయన త్రిప్పివేయబడలేదు అనగా అన్యులతో కలిసి తిరుగుతూ ఉన్నాడు, కానీ తను పశ్చాత్తాపం చెందలేదు, దేవుని యొక్క వాక్యమునకు చెవి పెట్టలేదు, తన జీవితము మార్చుకోవడానికి తను ఇష్టపడలేదు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నిష్ప్రయోజనకరమైన వాడుగా అయిపోయినాడు.
ప్రయోజనకరమైనటువంటి జీవితం జీవించవలసినటువంటి వాడు. దేవుని యొక్క వాక్కు నిన్ను ప్రయోజనకరమైన వాడుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా చేస్తుంది. దేవుని యొక్క వాక్కు నిన్ను పరలోకమునకు చేరుస్తుంది అనే సత్యాన్ని నేను దేవుని యొక్క వాక్యము నుండి నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఉండవలసినటువంటి వాడు నిష్ప్రయోజనకరమైనటువంటి వాడు అయిపోయాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈ సందర్భంలో నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. ప్రియులారా, ఫిలెమోను పత్రిక 11వ వచనాన్ని మనము చదివినప్పుడు అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట రాయబడింది. చదువుతాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయేను. ఒనేసిముని గురించి రాయబడినటువంటి మాట. ఒనేసిము ఒక బానిస. ఫిలెమోను ఇంటికి ఒనేసిము బానిసగా మరి తీసుకొని రాబడ్డాడు. ఫిలెమోను ఇంటిలోనే ఉన్నాడు, నమ్మకంగానే ఉన్నాడు. ఫిలెమోను యొక్క సహవాసంలో తన ఇంటిలోనే పెరుగుతూ ఉన్నాడు. కానీ దొంగతనం చేశాడో, ఎక్కడ ఏ తప్పు చేశాడో తెలియదు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఇంటి నుండి పారిపోయినాడు. దూరదేశమునకు తను పారిపోయి వెళ్ళిపోయినాడు. మరి వెళ్ళిపోయిన చోట కూడా మళ్ళీ దొంగతనం చేసి ఉంటాడు. ఎందుకంటే ఒకసారి దొంగలించినటువంటి వాడు, ఒకసారి లాభము పొందుకొని ఆనందించినటువంటి వాడు అక్కడితో తను ఆగడు. ఇంకొక చోటికి వెళ్ళినా కానీ అదే ప్రయత్నం చేస్తాడు. అక్కడ కూడా దొంగతనం చేశాడేమో, జైల్లో పెట్టబడ్డాడు. అదృష్టవశత్తు అదే జైల్లో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అక్కడ ఈ యొక్క ఒనేసిము అపోస్తలుడైన పౌలు ఉన్న చోటుకి వెళ్ళాడు. బహుశా పౌలు తనను ప్రేమించి తన గురించి మొత్తం చెప్పుంటాడేమో. పౌలు ద్వారా రక్షించబడ్డాడు. ప్రియమైనటువంటి మరి కుమారుడిగా మారిపోయాడు అపోస్తలుడైన పౌలుకి. తనలో పశ్చాత్తాపం వచ్చింది. తన యొక్క తప్పిదమ్ములు తను ఒప్పుకున్నాడు, వదిలిపెట్టాడు. యేసే దేవుడు, యేసే రక్షకుడని పౌలు చెప్పినటువంటి మాటను బట్టి తను అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక దినమున అపోస్తలుడైన పౌలు ఒక ఉత్తరం ఇచ్చి మరలా ఒనేసిము యొక్క యజమాని అయినటువంటి ఫిలెమోనింటికి మళ్ళీ పంపిస్తున్నాడు. నీవు నేనైతే వెళ్తానని చెప్పి సగం దూరం నుండి జంప్ అయిపోతాం మనం కదండి. కానీ ఈయన మారినటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు కనుక తన యొక్క ఆత్మీయ తండ్రి తనకిచ్చినటువంటి ఉత్తరం తీసుకొని నేరుగా ఫిలెమోనింటికి వెళ్ళాడు. ఆ ఉత్తరం ఇచ్చినప్పుడు ఫిలెమోను ఒకవేళ తనకు కోపం వచ్చిందేమో, ఒకవేళ తనను చూసి వ్యసనపడ్డాడేమో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఉత్తరము అవి తీసి చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట మరోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని రాయబడింది. దాని కింద ఇంకా రాయబడిన మాట చదువుదాము. ఎట్లాంటి వాడంట? నా ప్రాణము వంటి వాడైనా అతనిని నీ యొద్దకే నేను తిరిగి పంపి ఉన్నాను. నీ యొద్ద నుండి నిన్ను మోసం చేసి పారిపోయినటువంటి వ్యక్తిని నీ యొద్దకే తిరిగి నేను పంపుచున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు బదులుగా, నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛపూర్వకంగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువనిగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను,
నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైనటువంటి వాడుగా ఒనేసిము ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడుగా మారాడు. ఎప్పుడది? దేవుని యొక్క వాక్యము దైవజనుడు చెప్పినప్పుడు విన్నప్పుడు తన జీవితము మార్చబడింది. దైవజనుడితో కలిసి తను సహవాసం చేసి దైవజనుడితో తను ప్రయాణం చేసినప్పుడు తన యొక్క జీవితము మార్చబడిందనే సత్యాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఒకవేళ నీవు ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నావేమో, ఒకవేళ నీవు ఎందుకు పనికిరాని దానిగా నువ్వు ఉన్నావేమో, ప్రయోజనకరమైనటువంటి స్థితిలో నువ్వు లేవేమో, అందరు నిన్ను చూసి అసహించుకుంటున్నారేమో, అందరూ నిన్ను చూసి గేలి చేస్తున్నారేమో, ఒకవేళ ఎవరికి అక్కర్లేని వాడుగానే ఉన్నావేమో, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధికి నువ్వు తిరిగి వస్తే ప్రయోజనకరమైన వాడుగా ఆయన నిన్ను చేస్తాడు. నీ మాట, చూపు, తలంపు, ప్రవర్తన మారిపోయిందనే సత్యాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1991 సంవత్సరము సెప్టెంబర్ నెల 26వ తారీఖు ముందు నా బ్రతుకు, నా జీవితము నిష్ప్రయోజనకరమైనదిగా ఉన్నది అని దేవుని యొక్క సన్నిధిలో నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. చదువుకునే దినాల్లో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకొని పిల్లరా నా జీవితాన్ని, నా భవిష్యత్తుని, నా చదువును నాశనం చేసుకున్నాను. రాడికల్ స్టూడెంట్స్తో నేను కలిసి రకరకాల కార్యక్రమాల్లో నేను పాల్పంపులు పొంది, నేను పోలీసుల చేత పట్టబడి, నేను విశాఖపట్నంలో మరి సెంట్రల్ జైల్లో పెట్టబడి ఎన్నో తిప్పలు పడినటువంటి సమయంలో బెయిల్ మీద నేను బయటకు వచ్చి మరలా యూనివర్సిటీలో మా సహోదరుడు దగ్గర నేనుంటూ నేను సాగుతున్న వేళ దేవుని యొక్క వాక్యం నన్ను ఆకర్షించింది. సహోదరుడు పాల్ దేవకుమార్ ఆయన పేరు. ఆయన దేవునిని ఎరిగినటువంటి వాడు. ఇవాంజలికల్ యూనియన్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఆయన ఉంటూ విద్యార్థుల మధ్య పరిచర్య జరిగిస్తున్నటువంటి సహోదరుడు. ఆ సహోదరుడు ఎన్ని మార్లు నాకు చెప్పినా నేను వినలేదు. కానీ అది 1991 సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తారీఖు సాయంత్రము రిట్రీట్కి నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ రిట్రీట్లో దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెప్పినంతసేపు నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందామన్నాడు, సుమారుగా 200 మంది యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా కళ్ళు మూసుకున్నారు, ప్రార్థన కొరకు వారు సిద్ధపడ్డారు. ఆయన ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నాడు, చేతులు పైకెత్తాడు. దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా తమ్ముడా నీ జీవితం ఎట్టిపోతుందో నీకు తెలుసా అన్నాడు. ఒక్కసారి నాకు గుండె చల్లుమన్నది. నీ ఇంటి వారు నిన్ను వదిలిపెట్టారు, నీ స్నేహితులు నిన్ను వదిలిపెట్టారు, నీ ప్రణాళికలన్నీ నీ కళ్ళ ముందే కుప్పగా కూలిపోయింది. నువ్వెక్కడికి వెళతావు, ఏం చేస్తావు? ఈ లోకంలో నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు, ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు ఈ లోకానికి మానవ రీతికి వచ్చి నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తం ఖర్చి ప్రాణం పెట్టాడు. ఆయన దేవుడు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని మార్చేస్తాడు అని చెప్తూ ఆయన మాట్లాడుతుంటే పిల్లరా నాలో పశ్చాత్తాపం కలిగింది. నా స్థితిగతులన్నీ కూడా నేను ఒక్కసారి నేను అర్థం చేసుకొని పిల్లరా వెక్కి 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 ఏడుస్తున్నాను. నాకు తెలియకుండా నేను ఏడుస్తూ ఉన్నాను. ఆ తదనంతరం ఆయన అన్నాడు, ఎవరికి కావాలి యేసు? జీవితాన్ని మార్చగలిగినటువంటి యేసు ఎవరికి కావాలా? పరలోకం ఇవ్వగలిగినటువంటి యేసు ఎవరికి కావాలా? ఇప్పుడు వరకు చెడి పడి పతనంలో ఉన్నాం మేము. ఈ దినము నా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆ యొక్క పిలుపుకు నువ్వు లోబడతావా? ఆయన సన్నిధికి నువ్వు వస్తావా? నీ జీవితాన్ని మారిపోతుంది అని ఆయన ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో 200 మంది విద్యార్థుల్లో ఫస్ట్ నేను చేయి పైకెత్తి నా అంగీకారాన్ని తెలియజేశాను. ఆ తదనంతరం ఆయన నన్ను పిలిచి కౌన్సిల్ చేశాడు. పిల్లరా ఆ తర్వాత చర్చికి వెళ్ళడం అనేది నేను ప్రారంభించాను. క్రమేపీ నా యొక్క పాపములన్నీ ఒప్పుకొని వదిలిపెట్టి నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ఆ తర్వాత దేవుని యొక్క మందిరంలో నేను సాగుతున్న వేళ నేను హిందీ పండిత్గా దేవుడు తర్వాత నాకు జాబ్ ఇచ్చాడు. నేను ఉద్యోగం నేను చేస్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుని యొక్క పాద పరిచర్య చేయడానికి నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను. ఇప్పటికీ నా 27 సంవత్సరాల నుండి దేవుని యొక్క పరిచర్యలో నేను సాగుతూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళు ఎందుకు ఈ మాటలు చెబుతున్నంటే, ఒక దినమున నిష్ప్రయోజనకరమైనటువంటి నా బ్రతుకుని మార్చినటువంటి దేవుడు ఈ దినమున నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సమర్థుడు.
నీ బ్రతుకును మార్చడానికి సమర్థుడు. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. కులంతో పనిలే, మతంతో పని లేదు. నీ బ్రతుకు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. ప్రయోజనకరమైనటువంటి జీవితమా, నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితమా? నీవు ఎటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా నీ జీవితాన్ని మార్చగలగడానికి నా ప్రభువు ఆయన సమర్థుడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రేమ కనికరము కలిగినటువంటి దేవుడు. కనుకనే తన పరలోక సుఖమును వదిలిపెట్టి లోకానికి మానవ రీతిగా నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన యొక్క యవన రక్తం అంతా కూడా కార్చేశాడు. అంతకంటే ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అంత మోసం, అంత మోసం. ఈ లోకమంతా ఎవరు చూసినా కానీ మోసం. కనుక ప్రభు ఒక్కడే నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్న, క్లుప్తంగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియలేదని రాయబడింది. చూడండి, అన్యజనాంగము తన బలమును వారు మృంగేస్తున్నారు కానీ అది అతనికి తెలియలేదు అని రాయబడింది. కారణం ఏంటంటే మత్తు. కారణం ఏంటంటే తను అన్యులతో కలిసిపోయాడు. ఆ తదనంతరం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరు త్రిప్పివేయని మార్పు చెందనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. ఆ లోకపు ఉచ్చులో, లోకపు మత్తులో తను సాగుతూ ఉన్నాడు. కాబట్టి తన బలమంతా కూడా పోతున్నా కూడా తనకు అసలు తెలియలేదు. ఉదాహరణకు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19-20 వచనంలో మనం చదివితే అక్కడ సంసోను గురించి రాయబడినటువంటి మాట మనం చూస్తాం. సంసోను బలవంతుడు, శక్తివంతుడు, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు. కానీ కంటి బలహీనత కలిగి ఉంటున్నాడు. వేశ్య దగ్గరికి పోయినాడు. దెలీలా యొక్క తొడ మీద ఆయన పండుకొని ప్రియులారా ఆనందిస్తున్నటువంటి సమయంలో రహస్యమంతా కూడా తను లాగేసింది. తన జుట్టుని వారు క్షౌరం చేశారు, తాళ్లతో బంధించేశారు, కళ్ళు పీకేశారు. ఈయన ఏమనుకుని ఉంటాడో, నేను బలవంతునిలే, ఒక్కొక్కరిని ఇట్లా అంటే ఎగిరిపోతారేమో అనుకున్నారేమో. కానీ తన బలాన్ని ప్రదర్శించడానికి తన ప్రయత్నం చేశాడేమో. కానీ అప్పటికే దేవుడు తనను విడిచిపెట్టాడు అని దేవునికి వాక్యం రాయబడింది. దేవుడు విడిచిపెట్టాడంట. ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు? తన యొక్క సహవాసం, దుష్ట సాంగత్యము ద్వారా ఈ యొక్క స్థితి తనకు కలిగింది. దేవునిని పక్కన పెట్టేసినాడు. కాబట్టి దేవుడు తనను పక్కన పెట్టేశాడు. ఉదాహరణ చూడండి, అద్దం దగ్గరికి మనం వెళ్తూ ఉంటే మనకు దగ్గర అవుతూ ఉంటుంది, దూరం అవుతుంటే దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో కూడా దేవునికి మనం దగ్గర కావాలని ఆశపడితే దేవుడు మనకు దగ్గర అవుతాడు. దూరం కావాలని లోకంతో మనము వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, మనం దూరం అయితే మన సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతని బలమును మింగేసినప్పటికి కూడా వాళ్ళకి తెలియలేదు అని దేవునికి వాక్యం రాయబడింది. 3 మాటలు చెప్పాను. ఒకటి, ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాను అనగా ప్రత్యేకత కలిగి జీవించవలసినటువంటి వాడు ప్రత్యేకత కలిగి లేకుండా అయిపోయినాడు. రెండవదిగా, ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడు అయిపోయాడు. ప్రయోజనకరంగా ఉండవలసిన వాడు నిష్ప్రయోజనకరమైన వాడుగా అయిపోయాడు. మూడోదిగా, తన బలము మృంగివేసినప్పుడు కూడా అతనికి తెలియలేదు అని రాయబడింది. చాలా భయంకరమైనటువంటి జీవితం సంసోన్ది. బలవంతులైనటువంటి వాడు ప్రియులారా చిట్ట చివరిగా దాగోను దేవత స్తంభానికి కట్టబడి బలహీనుడిగా రోధిస్తూ ఉన్నాడు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? అవమానించబడతా ఉన్నాడు. ఆ స్థితి ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే తన యొక్క అవిధేయత. దేవుడిచ్చినటువంటి స్థితి, దేవుడిచ్చినటువంటి స్థానము, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను తను పోగొట్టుకున్నాడు. నీవు నేను మనమంతే. దేవుడిచ్చినటువంటి కృపను కనుక మనం పోగొట్టుకుంటే, దేవుడిచ్చినటువంటి స్థితి కనుక మనం పోగొట్టుకుంటే మన స్థితి కూడా అంతే అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చదివేద్దాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8-9 వచనంలోనే లాస్ట్ మాట రాయబడి, తల మీద నెరచిన వెంట్రుక కనబడుచున్నాను అది అతనికి తెలియలేదు. ఎఫ్రాయిం గురించి రాయబడిన 4 మాటలు కదా. అన్యులతో కలిసిపోయాడు, ఎవరు త్రిప్పిపోయిన అప్పం వంటి వాడయ్యాడు, అతని బలమును అన్యులు మిరింగివేసినప్పుడు కూడా అతనికి తెలియలేదు. 4వది, నెరసిన వెంట్రిక తల మీద కనబడుతున్నప్పటికి కూడా
అది అతనికి తెలియలేదు అని దేవునికి వాక్యం రాయబడింది. నెరిసిన వెంట్రిక దేన్ని సూచిస్తుంది అంటే వయస్సుని సూచిస్తూ ఉంది. నెరిసిన వెంట్రిక ఎవరికి వస్తుంది అంటే వయసు పెరుగుతున్నటువంటి వారికి, పైబడినటువంటి వారికి నెరిసిన వెంట్రిక కనబడతా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు మరణానికి చేరువైతా ఉన్నారు. జుట్టంతా పండిపోతుందంటే దేవుడు ఇచ్చినటువంటి 70, అధిక బలం అయితే 80 సంవత్సరాల కంటే ప్రియులారా వారు చాలా షార్ట్ అయిపోతుంది వారి జీవితము. దాని అర్థం ఏంటంటే నా ప్రియమైనటువంటి వారలారా, తల మీద నెరసిన వెంట్రుక కనబడుతున్నాను అది అతనికి తెలియలేదు అంటే టైం అయిపోతున్నప్పుడు కూడా ఆయనకి తెలియలేదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, సమయము సమీపించెను. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఎవరైతే గైకొనరో నా ప్రియమైనటువంటి వాళ్ళరా శిక్షకు పాత్రుడవుతాడు. సమయం సమీపించిందని దేవునికి వాక్యం సెలవిస్తోంది. దేనికి సమయం సమీపించింది? అనేక స్థలములో దేవునికి వాక్యం రాయబడింది. దేవుని యొక్క రాకడకును గురించి రాయబడినటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చటానికి జీతం నా దగ్గర ఉందంటా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా మనం చదివితే పిల్లరా దేవుని యొక్క రాకడ సమీపమైంది కాబట్టి రాకడకు ముందు జరగవలసినటువంటి సంభవాలను గురించి క్లియర్గా అక్కడ రాయబడి ఉంటున్నది. దేవుని యొక్క రాకడ చాలా దగ్గర అయిందండి. కనుక ఈ సత్యాన్ని గ్రహించినటువంటి వారమై మనసు మనం మార్చుకోగలిగితే, బ్రతుకు మనం మార్చుకోగలిగితే, నడక మనం మార్చుకోగలిగితే, దేవుని తట్టు మనం తిరగగలిగితే మనం ధన్యులము, ధన్యురాలము, ధన్యురాలు, ధన్యుడు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యమును బట్టి నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, సమయం సమీపించింది. దేవుడు త్వరగా ఆయన రానయ్యుంటున్నాడు. అయినప్పుడు కూడా వయసు నీకు పెరిగిపోతున్నప్పుడు కూడా నీకు అర్థం కాకపోతే ఎట్లా? నువ్వు ఆలోచించకపోతే ఎట్లా? ఏ దినము నీ మరణమో నీకు తెలియదు, ఏ గడియ నువ్వు ఏమైతావో నీకు తెలీదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 103వ కీర్తన 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, నీ యొక్క జీవితం, నీ యొక్క బ్రతుకు ఎటువంటిది అని రాయబడిందంటే పిల్లరా ఒక మాట దేవుని యొక్క వాక్యం చదువుదాం. ఆ మాట చదువుదాం ఒకసారి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నిరుగదు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. మొలిచినప్పుడు ఉదయాన చాలా అట్రాక్షన్గా, చాలా అందముగా, చాలా మెరుస్తా కనబడింది. కానీ కొంచెం ఎండ ఎక్కువైన తర్వాత పిల్లరా అది మాడిపోయింది. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి నీటి ముడక లాంటిది నీ జీవితం. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో బ్రతుకున్నప్పుడే ఎంజాయ్ చేసేయాలి, అంతా కూడా బ్రతుకున్నప్పుడే మనం అన్ని అనుభవించేయాలి. చచ్చిపోతే మనకి ఏంటి? బ్రతుకున్నప్పుడే అన్ని రకాలుగా మనము సంతోషపడాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ లోకయాత్రను ముగించిన వెంటనే, నీ ప్రాణం పోయిన వెంటనే క్రీస్తుతో నువ్వు నడిచి ఉంటే కనుక పరదైసుకు కొనిపోబడతావు, యుగ యుగాలు దేవునితో ఉంటావు. ఒకవేళ నిర్లక్ష్యంతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఏ గడియ ఏమైపోతావు తెలియదు, ఎప్పుడు ఏం జరిగిద్దో నీకు తెలీదు. ఒకవేళ గనక నువ్వు మరణిస్తే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్త సుమా. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. కనుక ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క సేవకునిగా నేను ప్రేమతో నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను, ఎఫ్రాయిము లాగా అన్యులతో కలిసిపోయి దేవుని యొక్క జీవం నుండి వేరైపోయి నువ్వు బ్రతకవద్దు. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పంలాగా అయిపోయాడు, అనగా నిష్ప్రయోజనకరమైనటువంటి వాడు అయిపోయాడు. నీవు ప్రయోజనకరంగా మారాలని దేవుడు ప్రేమిస్తూ నిన్ను కోరుకుంటున్నాడు. మూడోది, అన్యులు అతని బలమును మృంగివేసినా తెలియలేదు. లోకం నిన్ను ఆకర్షిస్తోంది. స్నేహితుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా రకరకాలైనటువంటి యాక్టివిటీస్కి నేను లొంగ తీసుకుంటా ఉంది, కానీ నీకు అర్థం కావటం లేదు. అంధకారమైనటువంటి మనస్సు ఉంది కాబట్టి నువ్వు గ్రహించలేకపోతున్నామని దేవునికి వాక్యం రాయబడింది.
నెరిసిన వెంట్రుక కనబడుతున్నాను, తెలియలేదు అసలు. దాని అర్థం ఏంటి? వయసు అయిపోతా ఉంది, సమయం అయిపోతా ఉంది, కానీ తెలుసుకోపోతే ఎట్లా? ఏ దినము మనం ఏమైపోతాం మనకు తెలియదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఈ సందేశం వింటున్నటువంటి నీవు ఏ వయసులోనే ఉన్నప్పటికీ, యవనస్తుడు కావచ్చు, వృద్ధుడో కావచ్చు, మధ్య వయస్కుడో కావచ్చు, నీవెవరైనా కావచ్చు, కానీ నీ బ్రతుకును నువ్వు మార్చుకోకపోతే, యేసుక్రీస్తుకి నీ జీవితము నువ్వు అప్పగించకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని సేవలో ఉన్నటువంటి దేవుని యొక్క దాసునిగా ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? నువ్వెవరైనా కావచ్చు. నీ హృదయం ఆయనకు అప్పగిస్తే నీ మాట, చూపు, తలంపు, ప్రవర్తన మారిపోతుంది. నీ స్థితిగతులంతా మార్పు చెందుతుంది. దేవునికి నువ్వు ఇష్టడుగా జీవిస్తే సమస్తమును సంపాదించుకుంటావు. పరలోకంలో యుగయుగాలు ఆయనతో పాటు ఉంటావు, లేకపోతే నిత్య నరకం. ఈ సందేశాన్ని విని నీ బ్రతుకును మార్చుకుంటావో, లేక అన్నీ నాకు తెలుసులే అని నిర్లక్ష్యంతో సాగిపోతావు. అది నీ ఇష్టం. నీకే నేను వదిలిపెడుతున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎఫ్రాయిము జీవితం నుండి అనేక విషయాలు మాతో మీరు మాట్లాడారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి మా బ్రతుకులో ఎవరు ఏ స్థితిలో మేమున్నామో నీకు తెలుసు. కనుక ప్రభువా, ఎవరైతే నీ సన్నిధానములో మార్పు చెందడానికి ఇష్టపడ్డారో వారిని నువ్వు అంగీకరించండి. నీ సన్నిధిలో మీరు నడిపించండి. నీ కృపకు పాత్రులగునట్టుగా నీ కృప దయచండి. ఇంకా ఎవరైతే కఠినులుగా ఆయన నీ సన్నిధికి రాకుండా ఉన్నారో వారితో మరలా మీరు మాట్లాడండి. వారి జీవితాన్ని మార్చండి. మహిమ, ఘనత, ప్రభావం నీకే అర్పిస్తున్నాను. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి.